అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు వీడియోలో 2 డేస్ కలిపి ఒకే వీడియోలో పెట్టేస్తున్నాను. ఈ వీడియోలో మొత్తం మీకు సంక్రాంతికి మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, స్నాక్స్ అట్లా ఆ వీడియో అయితే ఉంటుంది. ఇక్కడైతే పొద్దున్నే ఇంకా లేచి ముగ్గు వేద్దామని చెప్పేసి ఇక్కడంతా క్లీన్ చేస్తున్నాను. మార్నింగ్ టైమ్స్లో మనకి క్లైమేట్ చాలా బాగుంటుంది కదా, వింటర్ సీజన్లో. చక్కగా పొద్దున్నే పల్లెటూళ్ళల్లో బర్డ్స్ సౌండ్స్ కానీ బోల్డ్ అని వినిపిస్తూ ఉంటాయి. వీడియోని న్యాచురల్గా పెట్టేద్దామంటే అసలు అవ్వట్లేదు. ఎదురుగా ఇంటికి ఎదురుగానే టెంపుల్ ఉంది కదా, అందులో పొద్దున్నే పూజలు అవుతాయి. మైక్లో పాటలు అవన్నీ వినిపిస్తూ ఉంటాయి. ఈవినింగ్ కూడా అంతే. అంటే అంతా ఇంకా ఇప్పుడు మనకి ఈ వీడియో కూడా ముక్కోటికి ముందనమాట. ఇంకా ముక్కోటి వస్తుందంటే టెంపుల్లో కూడా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా, చక్కగా పాటలు వినిపిస్తూ అలా ఉంటుంది. పాటలు అయితే పెట్టలేం కదా, మనం కాపీ రైట్స్ వస్తాయి, ఏ సాంగ్స్ పెట్టలేము. న్యాచురల్గా అయితే పెట్టలేకపోతున్నాను. ఇక్కడ ఇంకా పొద్దున్నే అయితే ఊడ్చేసి నీళ్ళు అది కొట్టి ముగ్గు వేద్దామని స్టార్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ గట్టు మీద ఏంటంటే మీకు ముందు వీడియోలో ముగ్గు చూసే ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాతే ముగ్గులు వేస్తూ ఉన్నాం అనమాట. అక్కడైతే అస్సలు అవ్వదు, వేసినా కూడా ఈ మధ్య ఒప్పుకోవట్లేదన్నమాట. చిన్న చిన్న ముగ్గులు వేసుకున్నా బయట ఎవరో ఒకరు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అందుకోసమని నేనైతే దుబాయ్లో అసలు ముగ్గులు వేయటమే ఆపేశాను. పూర్తిగా ముగ్గులు మర్చిపోయామనే అనుకోవాలి. ఈ 10 డేస్ మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసి ఎలా కావాలంటే అట్లా మన ఇష్టం వచ్చినట్లు మనకు వచ్చిన ముగ్గులు వేసుకుందాం అన్నట్లు ఈ 10 రోజులైతే డైలీ కంపల్సరీగా వేశాను. వచ్చిన వరకు చిన్న చిన్న ముగ్గులు అంతే. ఇక్కడ కింద ఆల్రెడీ పెయింట్ వేసి ఉండటం వల్ల ముగ్గు వేసినా కూడా అంత కలర్ఫుల్గా అయితే కనిపించట్లేదు. సిమెంట్ దాని మీద పెయింట్ వేసుకున్నారు, రోజు ముగ్గు వేయకుండా అట్లా. అంతా మనం వైట్ కలర్తోనే వేస్తే కలిసిపోయి అలా ఉంటున్నాయి ముగ్గులన్నీ. బట్ ఓకే, హ్యాపీ కదా. పండగ నెలలో ఈ సంవత్సరం చక్కగా ఒక 10 రోజులైనా బయట అయితే ముగ్గు వేసుకునే ఛాన్స్ అయితే వచ్చింది. ఇంకా ముగ్గు అది వేసేసుకొని ఇక్కడ స్నానానికి నీళ్ళు అయితే పెట్టేసుకుంటున్నాం. అలాగే కొన్ని బట్టలు అయితే ఉన్నాయి హ్యాండ్ వాష్ చేసేవి. అన్నీ వాషింగ్ మిషన్లో అయితే వేయలేము కదా, కొత్త బట్టలు అలా ఉంటాయి, అన్ని వాషింగ్ మిషన్లో అయితే వేయలేం. సరే, కొన్ని హ్యాండ్ వాష్ చేసేవి ఉంటే అవన్నీ హ్యాండ్ వాష్ చేసేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కుకింగ్ అదంతా అయితే ఏం చూపించట్లేదు. మార్నింగ్ యాజ్ యూజువల్ పనులు ఉన్నప్పుడు అసలు వీడియో తీయటం అయితే అస్సలు అవ్వట్లేదు. ఎవరో ఒకరిని బ్రతిమలాడుకోవాలని, ముఖ్యంగా మా అమ్మాయిని అయితే వీడియో కోసం ఎన్నిసార్లు అడగాల్సి వస్తుందో. సరే, ఇక్కడ ఇంకా పిండి మరపట్టించుకోవడానికి అని చెప్పేసి ఇవైతే పొడిపిండి కోసం బియ్యం శుభ్రంగా కడిగి ఆరబెట్టేసామన్నమాట. పొడిపిండి మనకి చెక్కలు చక్రాలు వీటిలోకి వాడుకుంటాం కదా, ఆ పిండి కోసం. చెక్కలు చక్రాలు అవైతే ప్రిపేర్ చేయలేదు, జస్ట్ పొడిపిండి ఉంటే ఉంటుందని చెప్పేసి. ఆల్రెడీ మేము వచ్చేటప్పటికే మా అమ్మ వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏం తినడానికి లేకపోతే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారనమాట. అలా ఆల్రెడీ చేసేసి ఉంది. సరే, పిండి అవసరమైతే ఉంటుందని పిండి కోసమని ఆరబెట్టాము. అలాగే మిరపకాయలు, ఇక్కడ సున్నుండల కోసం మినపప్పు వేయిస్తున్నాము. మనం పాతకాలంలో ఎలా చేసుకుంటాం, వేయించుకొని ఇసురుకొని అట్లా చేసుకుంటాం కదా, అలా అనమాట. మోస్ట్లీ ఇలా ఎక్కువ టైం పట్టేయన్ని పొయ్యి మీదే చేస్తుంటాం. స్టవ్ దగ్గర ఎక్కువసేపు నుంచొని చేయాల్సి వస్తుందని అక్కడైతే పెట్టుకోవట్లేదన్నమాట. ఇక్కడ చక్కగా కట్టెలు పెట్టేసి ఇలా చేసుకుంటే ఇంకెంతసేపైనా మనకు టైం పట్టినా ఇబ్బంది ఉండదు కదా. ఇంకోటి, కూరల్లో వేసుకునే కారానికి, సాంబార్ కారం, వీటన్నిటికి కూడా మిరపకాయలు అవి ఎండబెట్టి అవన్నీ ఇంకా మిల్లుకి అయితే పంపిస్తాము. సాంబార్ కారం అయితే సీజన్లో ఎండాకాలంలో వచ్చినప్పుడు అలా పట్టిస్తూ ఉంటాం. ఇక్కడ ఇంకా మా నాన్న రెడీ అయిపోయాడు అనమాట. ఇప్పుడు మొత్తం కర్రల సంచికి పెట్టేసి పంపిస్తుంది మా అమ్మ. కారము, పిండి, ఇంకా అరిసెలకు కూడా బియ్యం అది నానబెట్టి అంతా ఉన్నాయి. అవన్నీ ఒక కర్రల సంచిలో పెట్టి పంపిస్తుంది. ఈ బండి చూడండి, ఇది ఎప్పుడుదంటే 2006లో తీసుకుంది, పల్సర్ బైకు. మా నాన్న దీన్ని ఎలా వాడాలో అలా వాడేస్తూ ఉన్నాడు అనమాట. నీట్గా ఉంచుకొని ఎప్పటికప్పుడు
దానికి రిపేర్లు వస్తే రిపేర్ చేపిస్తూ ఉంటాడు. ఆల్మోస్ట్ 18 ఇయర్స్ అయింది ఆ బండి తీసుకొని. అప్పటి నుంచి ఇప్పటికి అది కొత్త దానిలాగే ఉంటుంది. ఏమన్నా ప్రాబ్లం వస్తే మళ్ళీ రిపేర్ చేయించి వాడుతూ ఉంటాడు. ఎక్కువ దూరం వెళ్ళడులేండి, ఇక్కడిక్కడే దగ్గరలో చిన్న చిన్న అవసరాలకు మాత్రమే. మా నాన్న అట్లా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నేనైతే మినుములు వేయించాను. ఇవి విసురుతున్నామన్నమాట. ఇట్లా ఎంతమంది చేస్తున్నారు, ఇప్పుడు ఎంతమంది దగ్గర ఉన్నాయి ఇలాంటి విసురాళ్ళు అంటారు కదా, ఎంతమంది దగ్గర ఉన్నాయి కామెంట్స్లో చెప్పండి. పిండి కూడా మనకి చాలా బాగా వస్తుంది. ఒక్కోసారి మరలో అట్లా వేసుకున్నా కూడా చాలా మెత్తగా ఉంటుంది, కానీ బరకగా మనకి సున్నుండలు తినడానికి కరెక్ట్గా ఉంది అన్నట్లు ఉంటుంది అన్నమాట. కొంచెమే, ఎక్కువైతే ఏం చేయలేదు, జస్ట్ ఒక ½ kg అలా అయితే ఇలా విసుకున్నాం అన్నమాట. చాలా బాగా వచ్చింది, బరకగా కరెక్ట్ కన్సిస్టెన్సీ అంటాను చూడండి, అట్లా చాలా బాగా వచ్చింది. ఇంకా పిండి అంతా అయిపోయిన తర్వాత అది పక్కన పెట్టేసుకొని, ఇక్కడ మా నాన్న వచ్చాడు సాయంత్రం, ఇంకా పిండి మరాడించుకొని తీసుకొచ్చాడు అనమాట. పక్క ఊర్లో వేస్తారు అరిసెలకి, అవన్నీ పిండి మరలు ఉంటాయి కదా, మా ఊర్లో అయితే లేదులేండి, పక్క ఊరికి వెళ్ళి రావాలి. ఇంకా అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చాడు. పాకం పెట్టేసుకున్నాం. ఫుల్ రెసిపీస్ అయితే ఇక్కడ షూట్ చేయలేదు, అంటే కెమెరా పట్టుకొని ఉంటే అవ్వదు కదా. స్టాండ్ అయితే తీసుకురాలా, నేను స్టాండ్ తెచ్చే అంత ఇది లేక నేను తెచ్చుకోలేదన్నమాట. కొన్ని క్లిప్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఇవి షార్ట్ వీడియోస్ అయితే తీసాను, ఎవరికన్నా కావాలంటే అప్లోడ్ చేస్తా, లేకపోతే మళ్ళీ ఫెస్టివల్స్ అప్పుడే ఆ షార్ట్ వీడియోస్ వస్తాయి. ఇక్కడ మొత్తం ఇంకా పాకం అది పట్టేసి మొత్తం కలిపేసామన్నమాట. అరిసెలు అయితే ఇక్కడ ఏం చేయలేదు, యాక్చువల్గా పిండి ప్రిపేర్ చేసి పెట్టుకొని తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు, మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. బయట ఉన్నా కూడా 1 వీక్ వరకు అసలు పిండి అయితే ఏం పాడవదు, స్మెల్ కూడా రాదు. ఈ విధంగా పిండి అంతా బాగా పాకం పట్టుకొని కొంచెం లూజ్గా ఉన్నట్టు అనిపిస్తుంది కదా మీకు, నెక్స్ట్ డే కల్లా మొత్తం సెట్ అయిపోయిద్ది. ఈ రోజు అయితే చెయ్యరు, ఇది మరపిండి, మూత పెట్టేస్తే నెక్స్ట్ డేకి కొంచెం పిండి గట్టి పడుతుంది అనమాట. మనం అరిసెలు చేసుకునే అంత ఇదిగా వచ్చేస్తుంది, పిండి కొంచెం గట్టిగా వస్తుంది. నేను కూడా ఇది చేయలేదన్నమాట, పాకం పట్టుకొని ఎవరి కాలమే మా తమ్ముడు వాళ్ళకి నాకు అందరికి ఇలా పిండి అయితే తీసుకొచ్చుకున్నాము. ఒక 1 kg అట్లా పిండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని. బయట ఉన్నా కూడా ఏం ప్రాబ్లం అయితే రాలేదు, ఎందుకంటే ఇది 1 వీక్ ముందే ప్రిపేర్ చేసాం. మేము ట్రావెలింగ్లో ఉన్నాం కదా, అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ వచ్చి అట్లా పిండి బాగుంది, మీకైతే పాడవదు. 1 వీక్ ఉన్నా బయట ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా ఏమవదు. ఎక్కువ రోజులు మనం ఎప్పుడన్నా మనకు నచ్చినప్పుడు చేసుకోవాలి, తినాలి అనిపించినప్పుడు అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎన్ని రోజులు ఉన్నా కూడా అలాగే ఉంటుంది. ఇంకా పండ్లన్నీ అయిపోయేటప్పటికి సాయంత్రం అయిపోయింది. చూడండి, సూర్యుడు ఇప్పుడిప్పుడే ఎట్లా వెనకాలకి వెళ్ళిపోతూ ఉన్నాడనమాట. ఇంకా ఇక్కడైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, ఇంక ఇక్కడ ముగ్గు వేసుకోవడం అంతా అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఈరోజు కూడా కొన్ని పండ్లు అనమాట. ముందు రోజు అంతా ఇంకా అరిసెలు, మినప్పప్పు విసురుకోవడం అదే సరిపోయింది. ఇక్కడైతే ఇంకా పొద్దున్నే స్నానం పూజ అంతా అయిపోయిన తర్వాత పొద్దున్నే కొంచెం కర్రీస్ అవి చేసేసుకుంటే తర్వాత మనం ఇంకా పండుగ పనులు చేసుకోవడానికి టైం సరిపోతుందని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత బీరకాయలు ఉంటే పచ్చడి చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. రోట్లో వేయించుకొని బీరకాయ పచ్చడి అన్నమాట. చాలా బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. మంచిగా తొక్కేటప్పుడే, రోట్లో వేసి తొక్కునేటప్పుడే మంచిగా స్మెల్ వస్తూ అసలు ఎంత బాగుందో టేస్ట్. తర్వాత మళ్ళీ మధ్యాహ్నానికి పండ్లు ఉంటాయని, పండ్లకు కుదరదేమో అని చెప్పేసి కొంచెం ఎర్లీగానే లంచ్ ప్రిపేర్ చేసి పెట్టేస్తున్నాం. కర్రీస్ చేసి పెట్టేస్తే తర్వాత రైస్ అది పెట్టేసుకోవచ్చు కదా కుక్కర్లోకి అట్లా, అందుకోసం అని చెప్పేసి పొద్దున్నే కర్రీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. కొన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ అయితే పెడుతున్నాను,
కొంచెం సౌండ్స్ అయితే టెంపుల్స్లో అట్లా వినిపిస్తూ ఉన్నాయి. ఇంకా లంచ్ ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ కొంచెం బూందీ గవ్వలు చేద్దామని పిండి అయితే రెడీ చేసుకుంటున్నాము. 1 కేజీ శనగపిండి అంతే, ఎక్కువ అయితే చేయట్లేదు. యాక్చువల్గా ఎప్పుడు మా అమ్మాయికి మైసూర్ పాక్ అంటే చాలా ఇష్టం, అదే అడుగుతుంది మా అమ్మ దగ్గరకు వస్తే. కానీ ఇంకా ఇప్పుడు మేము వెళ్ళేటప్పుడే సిక్ అయి ఉన్నారు వాళ్ళు, జ్వరాలు జలుబులు అట్లా. సరే ఇంకా స్వీట్ అయితే అంత మళ్ళీ సిక్ అయ్యే ఛాన్స్ ఉంటుందని వద్దని చెప్పంటే బూందీ అడుగుతుంది. సరే ఇంకా మా తమ్ముడు వాళ్ళ పిల్లలు వస్తారు, ఇంకా వాళ్ళు కూడా ఉంటారు కదా, పిల్లలు ఉంటే ఏదో ఒకటి తినటానికని అడుగుతూనే ఉంటారు. ఇవి కొంచెం చేసి పెట్టేస్తే మనకి ఇంకా ఎక్కువ మంది ఉన్నప్పుడు వంట చేసుకోవటము ఈ పనులతోనే సరిపోతూ ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి కొంచెం చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసాం. 1 కేజీ పిండి శనగపిండి అలా కలిపి బూందీ, గవ్వలు కూడా అంతే 1 కేజీ పిండి అనమాట. మనం గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ తీసుకోవచ్చు. మైదా పిండి అయితే కొంచెం మనకి మెత్తగా వస్తాయి, ఈసారి కొంచెం మార్చి చేసాము, మెత్తగా వచ్చినాయి, టేస్ట్ కూడా బాగున్నాయి. ఫుల్ వీడియోలో అయితే తీయలేదు, అక్కడ చెప్పాను కదా వీడియో తీయటానికి ఎవరు లేరు, కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను. షార్ట్ వీడియోస్ ఉన్నాయి, ఎవరికన్నా కావాలంటే షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. 2 స్పూన్లు వేసారా? ఇక్కడ డీస్లో ఉంది కదా, ఇదే అనమాట. ఇది కొంచెం మాత్రమే చేసాం. అదే ఇంకా తమ్ముడు వాళ్ళు, మేము, అమ్మ వాళ్ళు అంతా ఎక్కువ అయితే ఏమి తినము. ఆయిల్ ఇలా చేసినవి ఎక్కువ రోజులు మనం స్టోర్ చేస్తే ఆయిల్ స్మెల్ వస్తూ ఉంటాయి, అలా అంత ఇష్టపడమన్నమాట. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, అందుకోసమే కొంచెం కొంచెం చేసుకొని ఒక 1 వీక్ వరకు 10 డేస్ అంతవరకు అంతే, ఎక్కువ రోజులు అయితే తినము. ఇంకా గవ్వలు అవన్నీ కూడా చేసేసాం. ఇక్కడ బూందీలో కొంచెం ఇంకా వేరుశనగపప్పు, కరివేపాకు, కారము, ఉప్పు. కారం అంటే జనరల్గా మాకు ఇక్కడ కొబ్బరి కారం అని కర్రీస్లో వేస్తూ ఉంటాం, అదే సరిపోతుంది, ఆ ఫ్లేవరే బాగుంటుంది, సరిపోతుంది, అదే వేసుకుంటాము. ఇంకా మినప్పిండి విసిరాం కదా, ఇందులో కొబ్బరి, కొంచెం యాలకుల పొడి, బెల్లము ఇవన్నీ దంచుతున్నాను అనమాట. ఇది కలిపి పెట్టేసుకుంటే నెయ్యి వేసుకొని నేను ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చేసుకుంటాను. దుబాయ్లో అక్కడికి వచ్చిన తర్వాత, ఎందుకంటే ఉండలు చుట్టుకొచ్చినా కూడా అవి మొత్తం ఇంకా ఉండవు, పొడి పొడి అయిపోతాయి, అందుకోసమని పిండి తెచ్చుకుంటున్నాను. పిండి తీసుకెళ్తే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యి వేసుకొని ఇంకా కలుపుకోవడం అంతే. మళ్ళీ అక్కడే అంతా ఉండలు చుట్టుకొని వస్తే మొత్తం ట్రావెలింగ్లో అంతా పొడం పొడం అయిపోతాయి అని చెప్పేసి ఇంకా అలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా పనులన్నీ అయిన తర్వాత సాయంత్రం అయ్యేటప్పటికి పూలైతే వదిలిపెట్టేది లేదు, ఉన్న కొంచెం పూలు కోసుకొని వచ్చి ఇంకా మాల కట్టుకుందాం అని చెప్పేసి కోసుకొని వస్తున్నాను అనమాట. చూడండి, టెంపుల్ దగ్గర లైట్స్ వేశారు చక్కగా, ఇంకా పండుగ రోజు ముందు, అది ముక్కోటికి ముందు రోజు అనమాట. సరే అండి, ఈరోజు వీడియో అయితే ఇదే. వీడియో నచ్చిద్దని అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.